దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. Wonderful God helped us to conduct this 3 days gospel meeting. ఆశ్చర్యకరుడైన దేవుడు ఇక 3 దినాల సువార్త కూటములను నడిపించుటకు మనకు సహాయం చేసి ఉన్నాడు. You heard about the salvation, baptism, Holy Spirit, divine healing. మనము రక్షణ గూర్చియు, బాప్తిసమును గూర్చియు, పరిశుద్ధాత్మను గూర్చియు, దైవిక స్వస్థతను గురించి కూడా మనం దినాల్లో విని ఉన్నాము. All these fundamental steps, fundamental doctrine, fundamental beginning of the salvation you heard last 2 days. గత 2 దినాలుగా రక్షణ మొదలుకొని కనబడుచున్న మూలోపదేశ సత్యములను గురించి, అయితే అదే సమయంలో పరిశుద్ధ పౌలు నూతన యెరూషలేము పట్టణమును గురించి మాట్లాడుచున్నాడు. We are not going to live forever on this earth. We are temporary people. For season only we are living on this earth. మనము నిత్యానిత్యముగా శాశ్వతముగా ఇక భూమి మీద మనం జీవించట్లేదు. ఈ భూమి మీద మనము తాత్కాలికమైనటువంటి ఒక నివాసమే మనం చేయువారముగా కనబడుచున్నాము. But we have the another city, we have to go there. అయితే మరొక పట్టణము మనకున్నది, అక్కడికి మనము వెళ్ళి చేరవలసి ఉన్నది. This city will not be help us to keep us on this earth. ఈ యొక్క పట్టణం అనేది ఇక భూమి మీదనే మనం ఉంచినట్లుగా అది మనకు సహాయపడదు. But we have to go another city. మనము మరి ఒక పట్టణమునకు వెళ్ళవలసి ఉన్నది. With all any person going to America, sometime other day they have to come to India only. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి అమెరికా దేశానికి వెళ్ళినట్లయితే మరలా మరొక దినాన తిరిగి తన యొక్క స్వదేశానికి తిరిగి రావాల్సి ఉన్నది. The same manner our forefathers also, they journey in the wilderness and they saw the city which is a permanent city of God, and they died by faith. అలాగనే మన యొక్క పూర్వపితరులైనటువంటి వారు తమ యొక్క యాత్రను కొనసాగించుచున్నప్పుడు స్థిరమైనటువంటి పునాదులు గల ఆ పట్టణమును వారు చూచి విశ్వాసము గలవారే వారు మృతి పొందినట్లుగా చదవగలుగుచున్నాము. For today meditation, Hebrews 13 chapter 14th verse says, మన యొక్క ధ్యానార్థమై ఈ దినము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ 13th chapter 14th verse. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యము. We have no continuous city, but we seek one to come. నిలవరమైనటువంటి పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. Read that verse. వాక్యాన్ని చదువుకోండి. నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. For we have no continuous city, but we seek one to come. నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. This word every Christian must understand and keep in your mind. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క వాక్యమును గ్రహించి మీ యొక్క మనసులో ఉంచుకొనుట అవసరమై ఉన్నది. We have no continuous city on this earth. ఈ భూమి మీద మనకు నిలవరమైనటువంటి పట్టణము లేదు. But we seek one to come. అయితే మనము ఒక పట్టణము కొరకు ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. The same thing our forefather Abraham, Isaac and Jacob also told that. అలాగే మన పూర్వపితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన వారు కూడా ఈలాగనే వారు చెప్పిరి. Hebrews 11th chapter 10 to 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10 నుంచి 13వ వాక్యము వరకు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కల నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందులే లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. Now read the 8th verse also. 8 and 9.
హెబ్రీ 11వ అధ్యాయము 8-9 వాక్యములను కూడా మనం చదువుకుందాము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగుక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించచ్చు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. By faith Abraham, when he was called to go out into a place which he should after receive for an inheritance obey, and he went out not knowing whither he went. By faith he sojourned in the land of promise, as in a strange country, dwelling in tabernacles with Isaac and Jacob, the heirs with him of the same promise. 13th verse. These all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. They saw that city from far away, and they confessed that they are strangers and pilgrims upon this earth. దూరము నుండి చూచి వారు వందనము చేసి భూమి మీద వారు యాత్రికులను పరదేశులై ఉన్నారని చెప్పి వారు ఒప్పుకొని చేసిరి. Dear child of God, we have no continuous city on this earth. మనకి భూమి మీద నిలవలమైనటువంటి పట్టణము మనకు లేదు. But God preparing a place for you that is called the New Jerusalem city. అయితే దేవుడు మీ కొరకు ఒక పట్టణమును సిద్ధపరచుచున్నాడు. అదే నూతన యెరూషలేము పట్టణమై ఉన్నది. First of all, literally Jerusalem, the capital of Judah. మనము మొట్టమొదటిగా అక్షరానుసారమైనటువంటి యెరూషలేమును చూస్తున్నాము. అది యూదా పట్టణమునకు రాజధానిగా కనబడుచున్నది. Some of you went to Israel country and saw the Jerusalem. మీలో కొందరు ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళి అక్కడ యెరూషలేము పట్టణమును చూచి ఉండవచ్చును. King David destroyed Jebusites and made it as his capital. దావీదు రాజు అక్కడ ఉన్నటువంటి యెబూసీయులను నశింపజేసి ఆ పట్టణమును తనకు రాజధానిగా చేసుకొని ఉన్నాడు. That is called the Jerusalem city. అది యెరూషలేము పట్టణము అని పిలువబడుచున్నది. Secondly, King Solomon built the temple in Jerusalem. రెండవదిగా సొలొమోను రాజు కూడా యెరూషలేములో దేవునికి మందిరమును ఆయన కట్టించి ఉన్నాడు. Today also it is a historical place. ఇప్పుడు కూడా ఈ దినమున కూడా అది ఒక అసాధారణమైన స్థలముగానే కనబడుచున్నది. Our beloved Lord Jesus walked in that Jerusalem city. అలాగే మన ప్రియమైనటువంటి మన యేసు కూడా యెరూషలేము పట్టణంలోని ఆయన సంచరించి నడిచి ఉన్నాడు. Before he ascended to heaven, he commanded his disciples. ఆయన పరమునకు ఆరోహణ మగుటకు ముందుగా తన శిష్యులకు ఆయన ఇలాగ ఆజ్ఞాపించెను. Not to depart from the Jerusalem. యెరూషలేము నుండి మీరు వెళ్ళక until you receive the power from heaven. పైనుండి మీరు శక్తి పొందినంత వరకు కూడా పట్టణములో నిలిచియుండుడి అని చెప్పెను. So literal Jerusalem, which is in Israel. కాబట్టి అక్షర ప్రకారమైనటువంటి ఇక యెరూషలేము అనేది ఇశ్రాయేలు దేశంలో మనం చూస్తున్నాము. Spiritual Jerusalem, which is the called the church. ఆత్మీయమైనటువంటి యెరూషలేము అని చెప్పినప్పుడు అది దేవుని యొక్క సంఘమును సూచించుచున్నది. Heavenly Jerusalem means it is a new Jerusalem city. పరలోకపు యెరూషలేము అని చెప్పినప్పుడు అది నూతన యెరూషలేము యొక్క పట్టణమై ఉన్నది. What is the meaning of Jerusalem? యెరూషలేము అని చెప్పినప్పుడు దాని యొక్క అర్థము ఏమై ఉన్నది? Jeru means foundation. యెరు అని చెప్పినప్పుడు పునాదులు అని అర్థము. Shalem means peace. షాలేం అనగా సమాధానము అని అర్థము. Jeru foundations, Salem is a peace. యెరు అనగా అది పునాదులై ఉన్నది. షాలేం అనగా సమాధానమై ఉన్నది. Hebrews 12 chapter 22 verse says, హెబ్రీయులకు 12వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదివినప్పుడు Jerusalem, city of living God. ఇక్కడ యెరూషలేమును గురించి జీవము గల దేవుని యొక్క పట్టణము అని పిలువబడుచున్నది. Jerusalem, city of the living God. ఈ యెరూషలేము అనేది జీవము గల దేవుని పట్టణమై ఉన్నది. Hebrews 11 chapter 10 we read, Abraham saw the city by faith. హెబ్రీయులకు 11వ అధ్యాయము 10వ వాక్యమందు ఈ యొక్క పట్టణమును అబ్రహాము విశ్వాసము ద్వారా చూచి ఉన్నాడు. Dear child of God, that city Lord Jesus preparing for your sake and my sake. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క పట్టణమును దేవుడు మీ కొరకును నా కొరకును ఆయన సిద్ధపరచుచున్నాడు.
John 14 chapter 2nd verse 1-2 verses says, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వాక్యములను మనం చదువుచున్నప్పుడు, let not your heart trouble. మీ హృదయములను కలవరపడనీయకుడి. You are believing God and believe in me. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. I am going to prepare a place for you. నేను మీ కొరకు ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. After preparing that place, నేను ఆ స్థలమును సిద్ధపరిచిన తరువాత again I will come and take you. మరలా నేను వచ్చి మిమ్ములను తీసుకొని పోవుదును. Where I am, you will be also live in that same place. నేనుండు స్థలములో మీరు కూడా ఆ స్థలములోనే ఉండునట్లుగా నేను చేయుదును. For this promise only I am doing this ministry. ఈ వాగ్దానమును బట్టియే నేను నా సేవను చేయుచున్నాను. Because God told I am preparing a place for you. ఎందుకనగా దేవుడు ఒక స్థలమును సిద్ధపరచుచున్నాను అని చెప్పి సెలవిచ్చి ఉన్నాడు. All believers and workers understand that we are not a permanent place on this earth. We have to go one city, that is a New Jerusalem city. సేవకులైన వారు, విశ్వాసులైన వారు ఒక సంగతి గ్రహించవలసి ఉన్నది. మనము ఇక లోకమందు మనం శాశ్వతముగా ఉండబోటలేదు. ఒక పట్టణమునకు మనం వెళ్ళబోచున్నాము. అది నూతన యెరూషలేము పట్టణమై ఉన్నది. New Jerusalem is a mother of all. Above Jerusalem is a mother of above all. That is Galatians 4 chapter, I believe 26. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వాక్యమును మనం చదువుచున్నప్పుడు, పైనున్న యెరూషలేము మనందరికీ తల్లి అని చెప్పబడి ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. But Jerusalem which is above is free, which is the mother of us all. So it is above all. That means that is a New Jerusalem city called the mother. పైనున్న యెరూషలేము అన్నది నూతన యెరూషలేము పట్టణమై ఉన్నది, అది మనకు తల్లి అని చెప్పబడి ఉన్నది. What is the meaning of mother? తల్లి అనగా అర్థం ఏమై ఉన్నది? That is a woman. అనగా ఒక స్త్రీ అయి ఉన్నది. About that only Revelation 12 chapter 1-5 verses we are seeing. దానిని గురించే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి 5 వాక్యముల్లో మనం చదవగలుగుచున్నాము. We are seeing about the woman who wear the sun and stand upon the moon and put a crown upon the head and having the travailing experience that one man child going to give. ఇక్కడ మనం ఆ స్త్రీని చూచినప్పుడు సూర్యుని ధరించుకొనినదిగా కనబడుచున్నది. ఆమె పాదములు చంద్రుని మీద నిలవబడినవిగా ఉన్నది. 12 నక్షత్రముల కిరీటమును ఆమె ధరించుకొని ఉన్నది. ఆమె ప్రసవ వేదన గర్భిణి అయి ప్రసవ వేదన పడుచున్నట్లుగాను, ఒక మగ శిశువును ఆమె కననై ఉన్నట్లుగాను మనం చదవగలుగుచున్నాము. This is called the church. అది సంఘమై ఉన్నది. From there one victorious group will come out as a man child and raptured in the coming of the Lord. అక్కడ నుండి ఒక జయించినటువంటి గుంపు బయలువెళ్ళి అదే మగ శిశువుగా మార్చబడి ప్రభు యొక్క రాకడలో కొనిపోబడును. Dear child of God, if you want to go to that city, yes, since 2 days you heard about that, you have to repent and take the water baptism and receive the Holy Spirit, stand for the divine healing and prepare for the coming of the Lord. ప్రియులారా, మనము గత 2 దినాలుగా ఈ పట్టణమునకు వెళ్ళవాలంటే మనం ఏమి చేయవలసి ఉన్నది అని చెప్పి మనం విని ఉన్నాము. మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షింపబడిన వారమై నీటి బాప్తిసమునకు అప్పగించుకొని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మనం పొందుకొనిన వారమై దైవిక స్వస్థత యొక్క సత్యం కొరకు మనం నిలవబడి ఆ పట్టణం కొరకు మనలను మనము సిద్ధపరచుకొనుట అవసరమై ఉన్నది. Dear child of God, what is the meaning of the Jerusalem you heard, and what are the names given to the Jerusalem? ప్రియులారా, ఇప్పుడు మీరు యెరూషలేము యొక్క పదమునకు అర్థం ఏమని చెప్పి విని ఉన్నారు. ఇంకను యెరూషలేమునకు ఇవ్వబడినటువంటి ఇతరమైన పేర్లు ఏమై ఉన్నవి? Dear child of God, so many names given to the Jerusalem city. ప్రియమైనవారులారా, ఈ యెరూషలేము పట్టణమునకు అనేకమైనటువంటి పేర్లు ఇవ్వబడి ఉన్నవి. If anyone want to enter into that city, they have the life of the city. ఎవరైతే ఆ యొక్క పట్టణంలో ప్రవేశింపబోచున్నారో ఆ పట్టణం యొక్క జీవము కలిగిన వారుగా కనబడుతున్నారు.
కనబడుచున్నారు. They must have the life of the city, character of the city. ఆ పట్టణంలకు తగిన జీవితము, ఆ పట్టణంలకు తగిన స్వభావమును వారు కలిగి ఉండుట అవసరమై ఉన్నది. Then only you can go and enter into the city of Jerusalem. అప్పుడు మాత్రమే ఆ యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించుటకు హక్కు గలవారముగా మార్చబడదుము. First of all, we are seeing Isaiah 1st chapter 26th verse. మొట్టమొదటిగా దీనిని గురించి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు City of righteousness. ఇది నీతి పట్టణము అని పిలువబడుచున్నది. All the Christians must understand this truth. క్రైస్తవులైన వారందరూ కూడా ఇక సత్యాన్ని గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది. That city called the city of righteousness. ఆ పట్టణం అనేది నీతి గల పట్టణం అని పిలువబడుచున్నది. Read the Isaiah 26 chapter 2nd verse. Isaiah యెషయా 26. గ్రంథము 26వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాము. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. Open ye the gates, that the righteous nation which keepeth the truth may enter in. Psalms 118 19th verse. 118వ కీర్తన 19వ వాక్యము. Open to me the gates of righteousness, I will go into them and I will praise the Lord. నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. Dear child of God, who are the righteous people? They only enter into the city of righteousness. కాబట్టి ఎవరైతే నీతి కలిగిన వారుగా కనబడుచున్నారో వారు మాత్రమే నీతి గల పట్టణములోనికి వారు ప్రవేశింపగలరు. How a man become a righteous? ఒక మనుషుడు ఏలాగున నీతిమంతునిగా మార్చబడును. In Romans 3rd chapter, we very well know that, Lord, no one is righteous, no one is righteous on this earth. రోమా 3వ అధ్యాయంలో మనము స్పష్టంగా చదువుచున్నాము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పబడి ఉన్నది. But Romans 5th chapter 9th verse says, అయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యములో blood of Jesus Christ made you righteous. యేసు యొక్క రక్తమనున్నది నిన్ను నీతిమంతునిగా మార్చుచున్నది. Matthew 3rd chapter 15th verse, baptism will make you righteous. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యమందు నీటి బాప్తిసమనున్నది నిన్ను నీతి గలవానిగా మార్చుచున్నది. Hebrews 7th chapter 1 and 2 says that by the Melchizedek, otherwise by the Holy Spirit, you are become a righteous. హెబ్రీయులకు 7వ అధ్యాయము మొదటి 2 వాక్యములు చదివినప్పుడు మనము మెల్కీసెదెకు ద్వారా అనగా నీతి కలిగిన రాజు ద్వారా మనము నీతిమంతులముగా మనం తీర్చబడుచున్నాము. Dear child of God, Matthew 5th chapter 6th verse says, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువునప్పుడు read the Matthew 5th chapter 6th verse. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be filled. Luke 23rd chapter 47th verse. లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వాక్యము. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుని మహిమపరచెను. Now when the centurion saw what was done, he glorified God, saying, certainly this was a righteous man. Lord Jesus Christ died on the cross. ప్రభువైన యేసు ఆయన శిలువ మీద మరణించి ఉన్నారు. While the soldier going on seeing all the words which Lord uttered on the cross. శిలువ మీద యేసు పలికినటువంటి మాటలన్నీ కూడా ఆ సైనికుడు వినుచు అక్కడ కనబడి ఉన్నాడు. He never opened his mouth for the persecution. ఆ హింసలన్నిటి మధ్యలో కూడా ఆయన నోరు తెరవలేదు. But he uttered one word, Father, what they are doing, they do not know, forgive them. అయితే ఆయన ఒకే ఒక మాట పలికి ఉన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పెను. That word only helped us to receive the forgiveness from the Lord. ఈ యొక్క మాటే ప్రభు యొద్ద నుంచి క్షమాపణ మనం పొందుకొనుటకు మనకు సహాయపడుచున్నది. Secondly, we are seeing that who are thirst for the righteousness, they will be satisfied.
రెండవదిగా నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు గలవారుగా కనబడుచున్నారో వారు తృప్తి పరచబడుదురు. Dear child of God, while you are living on the earth, you must live a righteous life. కావున ప్రియ దేవుని బిడ్డ, ఈ భూమి మీద నువ్వు జీవించు కాలమంతయు కూడా ఒక నీతి కలిగిన జీవితము చేయుట ఎంతో అవసరమై ఉన్నది. Romans 4 chapter 5th verse says, రోమీయులకు 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు Abraham, his faith is counted for the righteousness. అబ్రహాము యొక్క విశ్వాసం అనున్నది అతనికి నీతిగా ఎంచబడెను అని చదవగలుగుచున్నాము. In the Old Testament, Abraham and Isaac and Jacob and all the Old Testament saints, they lived a righteous life. పాత నిబంధన కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పూర్వపితరులందరూ కూడా ఒక నీతి కలిగినటువంటి ఒక జీవితము చేసినట్లుగా మనం చదవగలుగుచున్నాము. Especially Genesis 7 chapter 1st verse says, ప్రత్యేకముగా ఆదికాండము 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు God saw the Noah and told that you are the only one righteous man in this generation. దేవుడు నోవహును చూచినప్పుడు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ తరము వారందరిలో కూడా నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతునిగా కనబడుచున్నావు అని That చెప్పాడు. time whole world is a wicked, filled with the ఆ wickedness. సమయమందు భూమి అంతయు కూడా లోకమంతయు కూడా దుష్టత్వము చేత నిండినదిగా కనబడుచున్నది. God sent the water and destroyed the whole world. దేవుడు ఆయన జలప్రళయమును పంపి భూలోకమంతటిని కూడా నశింపజేసి ఉన్నాడు. But God says you are the only righteous man. అయితే దేవుడు నోవహుతో నీవు మాత్రమే నీతిమంతుడుగా కనబడుచున్నావు అని చెప్పెను. God saw the Job and told that he is righteous. అలాగనే దేవుడు యోబును చూచి నీతిమంతుడవై ఉన్నావు అని చెప్పి సెలవిచ్చి ఉన్నాడు. Dear child of God, any person, even enemy, even devil also come and say that you are the righteous man. కాబట్టి ఏ మనుషుడైనా సరే, శత్రువైనా సరే, సాతానుడైనా సరే మనల్ని చూచి నీతిమంతుడవై ఉన్నావు అని చెప్పగలిగిన స్థితిలో కనబడుట ఎంతో అవసరమై ఉన్నది. These righteous people only enter into the city of righteousness. ఇటువంటి నీతి గల జనము మాత్రమే నీతి కలిగిన పట్టణములోనికి వారు ప్రవేశింపగలరు. You must wash your sins by the blood of Jesus. యేసు రక్తము చేత మీ పాపములన్నిటిని కూడా కడుగుకొనవలెను. Throughout life you have to live the righteous life. మన జీవిత కాలమంతా కూడా నీతి కలిగిన ఒక జీవితమును మనం చేయవలసి ఉన్నది. While I'm serving in the Punjab, నేను పంజాబ్ లో సేవ చేయుచున్న దినాలలో so many of people I saw, they're living according to the worldly way and their will and wish, they are walking in their ways. అనేకులను నేను చూచి ఉన్నాను. లోకానుసారమైనటువంటి జీవితం వారు చేయవారుగాను, తమ ఇష్టానుసారముగా తమ కోరికలు వాంఛలను నెరవేర్చుకొనుచు జీవించువారుగా వారు కనబడి ఉన్నారు. They are good only, they are well and good only. అయితే వారందరూ కూడా మంచివారే, మంచి స్థితిలోనే కనబడుచున్నారు. But I told Lord, why should I live a righteous life? I will live the righteous life and live my will and wish. అయితే నేను దేవునితో చెప్పి ఉన్నాను, అలాగైతే నేనెందుకు ఒక నీతిగల జీవితాన్ని నేను చెయ్యాలి, ఆ నీతిని నేను విడిచిపెట్టి నాకు తగినట్లుగా ఒక ఇష్టానుసారముగా నేను జీవించేదనని నేను ప్రభుతో నేను చెప్పి తిని. Then God very clearly spoke with me that okay, you live a righteous life and live according to your own will and wish. అయితే దేవుడు నాతో, నువ్వు కావాలంటే నీతిగల జీవితాన్ని విడిచిపెట్టి నీ కోరిక చొప్పున నీ ఇష్టానుసారముగా నువ్వు జీవించవచ్చును అని తెలియపరిచి ఉన్నారు. But one thing should not forget, after death you will go to hellfire only. అయితే దేవుడు చెప్పినది ఒక్క సంగతి అయితే నువ్వు మర్చిపోకూడదు, నీ మరణానికి తర్వాత నువ్వు నరకాగ్నిలోనికే వెళ్ళిపోదువు అని చెప్పిరి. From that day onward till this day I am maintaining the righteous life in my life. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకును నా జీవితమందు నీతిగల జీవితమును నేను అనుసరించుచు వచ్చుచున్నాను. Every saints, every Christian must live a righteous life. Then only they will enter into the city of righteousness. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ నీతి కలిగిన ఒక జీవితమును చేయవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే నీతిగల పట్టణంలోనికి ప్రవేశింపగలరు. What is a righteous life in Christian life? క్రైస్తవ జీవితంలో నీతిగల జీవితం అనగా ఏమై ఉన్నది? First of all, Matthew 5th chapter 24 verse says, మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, Leave there thy gift before the altar, and go thy way,
First be reconciled to thy brother, and then come and offer thy gift. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణముని విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. Lord Jesus Christ, in his first sermon, he preached about the righteous life. ప్రభువైన యేసుక్రీస్తు తన మొట్టమొదటి ప్రసంగంలోనే నీతి గల జీవితాన్ని గురించి ఆయన ప్రసంగించి ఉన్నారు. If anyone against you, if anyone grieved against you, you must go and reconcile with that person. ఎవరైనా సరే నీ మీద వారు దుఃఖము కలిగి ఉండినప్పుడు నీవు వెళ్ళి ఆ మనుషునితో కూడా సమాధాన పడవలసి ఉన్నది అని చెప్పిరి. If you won't reconcile with that person, you have no place in the kingdom of God. ఆ మనుషునితో కూడా సమాధాన పడకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో నీకు స్థలము లేదు అని చెప్పబడుచున్నది. So many Pentecostal people, Christians also say that why should I go and reconcile? Let him come and reconcile with me. అనేకమంది క్రైస్తవులు పెంతెకోస్తు వారు కూడా చెప్పునది ఏమనగా, నేను ఎందుకు వెళ్ళి వారితో నేను సమాధాన పడాలి, వారే నా యొద్దకు వచ్చి సమాధాన పడనిమ్ము అని చెప్పుకొనుచున్నారు. If you want to go to that Jerusalem city, ఆ యెరూషలేము పట్టణమునకు మీరు వెళ్ళగోరినట్లయితే you must have peace with all men and reconcile with everyone. Then only your life will be called the righteous life. అందరితోనూ కూడా మీరు సమాధానము కలిగి ఉండవలెను, అందరితోనూ కూడా సమాధాన పరచబడు స్థితిలో కనబడి ఆ నీతి గల జీవితమును చేసినప్పుడే అక్కడికి ప్రవేశింపగలరు. If you have the anger, bitterness, wrath, and so many character you keep in your heart, and lastly if you die, there is no place in Jerusalem city. కోపము, చేదు, ద్వేషము, క్రోధము ఇటువంటి కార్యములు మీ హృదయంలో ఉంచుకొని చివరిగా మీరు మరణించినట్లయితే ఆ నూతన యెరూషలేము పట్టణములో స్థలం అనేది ఉండదు. Secondly, Matthew 5th chapter 28 verse says, తర్వాతగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, if you see any person with the lustful eyes, you already adulterer in your heart. ఎవరినైనా సరే మోహపు చూపుతో చూచినట్లయితే వారితో కూడా వ్యభిచరించినట్లుగానే అర్థమగుచూ ఉన్నది. So many Christians, even Pentecostal people, take it is very easy in their life. అయితే అనేక మంది క్రైస్తవులు పెంతెకోస్తు వారు కూడా ఈ విషయమును చాలా సులువుగా వారు తీసుకొనుచున్నారు. What they say means, I only saw that Saul. I only saw that Saul. I never sinned with them. వారు చెప్పినది ఏమనగా, నేను వారిని చూచి ఉన్నాను, ఒక చూపు మాత్రమే అనుచున్నారు, వారితో నేను ఏ పాపము కూడా చేయలేదు అని తెలియపరచుచున్నారు. Our beloved Lord very clearly says, you will see with the lustful eyes. If you have to see one person, anything in the world with lustful eyes, immediately you adulter in your heart. అయితే మన ప్రియమైన ప్రభు యేసు చెప్పిన కార్యము, ఒకరిని మోహపు చూపుతో చూచినట్లయితే దానిని బట్టి నీ హృదయమందు వారితో కూడా నువ్వు వ్యభిచారము చేసి ఉన్నావు అని అర్థమని చెప్పాను. Dear child of God, righteous people eyes must be holy. నీతిగల జనము వారి యొక్క కన్నులు అనేవి నీతిగలగా పరిశుద్ధముగా కనబడాలి. Our saints taught that first time when you see, it is not sin. మా పరిశుద్ధులు మాకు బోధించినది ఏమనగా, మొదటిసారి ఒక కార్యమును చూచినప్పుడు దానిలో పాపం అనేది ఉండదు. If you saw any person first time, it is not sin. ఏ మనుషునైనా మొదటిసారిగా చూచినప్పుడు దానిలో ఎటువంటి పాపం అనేది కనబడదు. But second time, third time, fourth time, with desire you see that person, immediately sin will enter in your heart. రెండో మారు, మూడో మారు, నాలుగో మారు ఒక వాంఛతో కూడా ఆ మనుషుని చూచినట్లయితే దానిని బట్టి మీ హృదయమందు పాపము చేసిన వారగుదురు అని తెలియపరిచిరి. That is a righteous life. అది నీతి కలిగిన జీవితమై ఉన్నది. Our eyes must be very clear and clear crystal. It must be holy. మన కన్నులు చాలా తేటగా కనబడుట అవసరమైనది. స్వచ్ఛమైనటువంటి స్ఫటికము వలె పరిశుద్ధముగా కనబడుట ఎంతో అవసరమై ఉన్నవి. What is third character? మూడవ స్వభావము ఏమై ఉన్నది? Matthew 5th chapter 44th verse. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వాక్యమందు, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. But I say unto you, love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you and persecute you. It is a higher standard about the righteous life. ఇది నీతి గల జీవితం యొక్క ఉన్నతమైన స్థాయిగా కనబడుచున్నది. These teachings, doctrines spoken by the Lord. ఈ బోధ, ఈ ఉపదేశం అనేది మన యొక్క
ప్రభువే తెలియపరిచిన కార్యమై ఉన్నది. Righteous man will love the enemies. నీతి కలిగిన మనుషుడు తన శత్రువులను ప్రేమించును. Otherwise they will take the revenge against the enemies. లేనట్లయితే వారు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వారుగా కనబడుదురు. If you take the revenge against your enemies, you are not a righteous man. నీ శత్రువులను పగ తీర్చుకుని వారుగా కనబడినట్లయితే ఒక నీతి కలిగిన మనుష్యునిగా నువ్వు కనబడవు. Lord Jesus suffered on the cross. That's why the soldier told that he is a really righteous man. ప్రభువైన యేసు శిలువ మీద ఆ యొక్క శ్రమలన్నీ కూడా సహించి ఉన్నాడు. దానిని బట్టి ఆ శతాధిపతి యేసును చూచినప్పుడు నిజముగా ఈయన నీతిమంతుడై ఉన్నాడు అని సాక్ష్యము పలికెను. Today you must take the decision. If you have any enemies, you have to love them. ఈ దినమందు మీరు ఒక తీర్మానము చేయవలసి ఉన్నది. ఎవరైనా మీకు శత్రువులుగా కనబడుచున్నట్లయితే వారిని మీరు ప్రేమింపవలెను. Dear children of God, I am not preaching. I am living. I am practicing every day. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రసంగించుట మాత్రము కాదు, ప్రతి దినము కూడా దాని ప్రకారముగానే నేను జీవించుచు అనుసరించుచు నేను వచ్చుచున్నాను. People will raise against us. They will spoil our name and do so many harms in our life. But you have to love them. That is a righteous life. మనుషులు మనకు విరోధముగా లేచువారై ఉన్నారు. మన యొక్క పేరును కూడా వారు పాడు చేయవారుగా కనబడుదురు. ఇంకను అనేకమైన కీడైన కార్యములు చేయుదురు. అయితే వారిని ప్రేమించుటయే నీతి కలిగిన ఒక జీవితమై ఉన్నది. Lord told that bless them that curse you. మిమ్ములను శపించు వారిని దీవించుడి అని యేసు పలికెను. If anyone curses us, we want to curse them double or triple. ఎవరైనా మనల్ని శపించినట్లయితే మనమైతే వారిని రెండంతలుగా మూడంతలుగా శపించాలనే మనం కోరుకొంచుందుము. That is not a righteous life. అది ఒక నీతి కలిగినటువంటి జీవితముగా ఎంచబడదు. James 3rd chapter 5 and 6 says, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 వాక్యములను చదువునప్పుడు, with one mouth only you are blessing others, and with the same mouth only you are cursing others. ఒకే నోటితో కూడా మీరు దేవుని స్తుతించున్నారు, అదే నోటితో కూడా మీరు మనుషులను శపించువారై ఉన్నారు. It's not so, he wrote like that. అలాగున ఉండకూడదు అని చెప్పి ఇక్కడ యాకోబు తెలియపరిచి ఉన్నాడు. When you bless somebody, you should not curse them. ఒకరిని మీరు ఆశీర్వదించినప్పుడు వారిని మీరు శపింపకూడదు. That means God never told us to curse somebody. అనగా దేవుడు మనలను ఎవరినైనా కూడా మనము శపించకూడదు అని తెలియపరిచి ఉన్నాడు. We must bless them who cursed us. మనలను ఎవరైతే శపించున్నారో వారిని మనము ఆశీర్వదింపవలసి ఉన్నది. And pray for those who persecute you. మనను హింసించు వారి నిమిత్తము మనం ప్రార్థన చేయవలసి ఉన్నది. Dear child of God, this is a teaching of the Lord to live a righteous life. ఒక నీతి కలిగిన జీవితం చేయుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు బోధించినటువంటి బోధగా కనబడుచున్నది. Secondly, what is the name of the Jerusalem city? రెండవదిగా యెరూషలేము పట్టణమునకు ఇవ్వబడినటువంటి పేరు ఏమై ఉన్నది? Isaiah 1st chapter 22nd verse says, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, city of faithfulness. అది నమ్మకమైనటువంటి పట్టణము అని పిలువబడుచున్నది. Jerusalem, another name is a city of faithfulness. యెరూషలేమునకు ఇవ్వబడినటువంటి మరొక పేరు నమ్మకమైనటువంటి పట్టణమై ఉన్నది. Read the Psalm 101 6th verse. 101వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, Mine eyes shall be upon righteous. నీతి కలిగిన వారి మీద నా కనుదృష్టి ఉంచబడి ఉన్నది. My eyes is upon the righteous. నీతి గల వారి మీద నా కనుదృష్టి ఉంచబడి ఉన్నది. Every time God's eyes is upon the righteous. ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క కనుదృష్టి అది నీతి గల వారి మీద నమ్మకస్తులైన వారి మీద ఉంచబడినట్లుగా చదువుచున్నాము. But same time it is written that God will see the people of faithful. నా యందు నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని చెప్పెను. Read that word. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. Mine eyes shall be upon the faithful of the land, that they may dwell with me. He that walketh in a perfect way, he shall serve me. నేను ముందే 3 సార్లు చెప్పాను కానీ పరిశుద్ధులకు చెవులకు వినబడలేదు. పాపం వచ్చిన వాళ్ళు వెనకకి వెళ్ళిపోతున్నారు తిరిగి. అందరు ముందుకు జరగండి కొద్దిగా, ఒక్క నిమిషం. ఆ ఖాళీ స్థలం అక్కడ ఖాళీ పెట్టకండి, ముందు రండి కొద్దిగా. సిస్టర్ సైడ్, బ్రదర్ సైడ్ ప్రాబ్లం లేదు. కొద్దిగా కష్టం అనకుండా మీరే వినాలన్నా, వేరే వాళ్ళు వినొద్దా వాక్యం? రండి రండి రండి, లేవండి. కొద్దిగా ఎన్నుకున్న వారు లేవండి, లేచి ముందుకు రండి.
ఒక గంటనే కదా మీరు కూర్చునేది. ముందుకు రండి, ముందుకు రండి. వెనక ఖాళీ స్థలం పెట్టండి. లేట్ వచ్చే వారు కూర్చుంటారు, లేకుంటే వెళ్ళిపోతారు. అందరు లేవండి, వెనక ఖాళీ పెట్టండి. వాలంటీర్ కొద్దిగా చూడు వెనుక. వెనుకున్న వారు కొద్ది కష్టం అనకుండా రండి. రిజర్వేషన్ సీట్ విడిచిపెడతలేదు. రిజర్వేషన్ చేసుకున్నారు అక్కడ, సీట్ విడిచిపెడతలేదు. దయచేసి కొద్దిగా ముందుకు రండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒబీడియన్స్. దేవుని నా మహిమ కలుగు. సారీ, అకార్డింగ్ దిస్ వర్స్, Lord seeking and going on seeing his eyes upon the faithful people. ఈ వాక్యమును బట్టి దేశంలో నమ్మకస్తులైన వారిని ప్రభు కనిపెట్టుచున్నట్లుగా మనం చూస్తున్నాము. What is the sign of the faithfulness? నమ్మకత్వమునకు సూచన ఏమై ఉన్నది? When you read the Nehemiah 7th chapter 2nd verse. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, faithful man and fear God. ఇక్కడ నమ్మకమైన మనుషుని గురించి, దేవుని యందు భయభక్తులు గల వాని గురించి చదువుచున్నాము. Who are fear God, they are faithful to God. ఎవరైతే దేవుని యందు భయభక్తులు గల వారుగా కనబడుచున్నారో వారు నమ్మకమైన వారై ఉన్నారు. Christian, otherwise children of God, must fear God every day, every time. కాబట్టి క్రైస్తవులైన వారు, దేవుని యొక్క బిడ్డలైన వారు ప్రతి సందర్భంలో కూడా దేవుని యందు భయభక్తులతో కూడా జీవించుట అవసరమై ఉన్నది. They are faithful in their prayer life. వారు తమ యొక్క ప్రార్థనా జీవితంలో నమ్మకస్తులై ఉందురు. They are faithful in the holiness. పరిశుద్ధతలో వారు నమ్మదగిన వారు ఉందురు. They are faithful doing the will of God. దేవుని యొక్క చిత్తము చేయుట యందు వారు నమ్మకస్తులై ఉందురు. Especially they are faithful in the love of God. వారు ముఖ్యముగా దేవుని యొక్క ప్రేమలో వారు నమ్మకస్తులై ఉందురు. Because they fear God, that's why obey the commandments of the Lord. దేవుని యందు భయం అనేది వారు కనబడుచున్నందున దేవుని యొక్క ఆజ్ఞలను వారు అనుసరించు వారై ఉన్నారు. Jeremiah 42:5 verse says, ఇర్మియా గ్రంథము 42:5వ వాక్యమందు, the Lord will be true and faithful witness between us. దేవుడే మన మధ్యలో నిజమైన నమ్మకమైనటువంటి సాక్షి అయి ఉండును అని చెప్పబడెను. Faithful people live a witness life. నమ్మకమైన వారు ఒక సాక్ష్య జీవితమును చేయుదురు. Their life is a witness life to others. వారి యొక్క జీవితం అనేది ఇతరులకు ఒక సాక్షిగా కనబడుచున్నది. Luke 19 chapter 17th verse says, లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, children of God, they are very faithful in the little things. ఇక్కడ వారు తమకి ఇవ్వబడినటువంటి కొంచెములో వారు చాలా నమ్మకస్తులుగా కనబడి ఉన్నారు. God gave the one gift, they are faithful in that. దేవుడు వారికి ఒక వరం ఇవ్వగా దాని యందు వారు నమ్మకస్తులై ఉన్నారు. Whatever gifts and talent God gave, they are faithful in that. దేవుడు ఏ తలాంతులను వరములను వారికి అనుగ్రహించి ఉన్నారో వాటి యందు వారు నమ్మకస్తులుగా వారు కనబడిరి. So they will dwell in that city of God. వారే ఆ దేవుని యొక్క పట్టణములో నివాసము చేయుదురు. God will give the 10 cities to them, 5 cities to them. దేవుడు అట్టి వారికి 10 పట్టణములను 5 పట్టణములను కూడా ఇచ్చువాడై ఉన్నాడు. That's why the children of God, you must be faithful in your spiritual life. కావున దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితమందు నువ్వు నమ్మకస్తునిగా కనబడుట అవసరమై ఉన్నది. Luke 16 chapter 10th verse says, లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదివినప్పుడు, faithful in that which is the least is a faithful in much. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. If you are very faithful in little things, మీరు చిన్న కార్యముల్లో కొంచెములో మీరు చాలా నమ్మకముగా కనబడినప్పుడు, for many matters, డబ్బు విషయములలోను, obey the leaders, నాయకులకు లోబడుటలోను, and obey the word of God, దేవుని యొక్క వాక్యములకు విధేయపడుటలోను, then you are going to be faithful in much, so many things. అప్పుడు మీరు ఎక్కువలో అనేకమైన వాటి మీద మీరు నమ్మకస్తులుగా కనబడుదురు. Such a people, God will give the city of Jerusalem. In that city of Jerusalem, God will give some cities. అట్టి వారికి దేవుడు యెరూషలేము పట్టణమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆ పట్టణములో దేవుడు మరి కొన్ని పట్టణములను వారికి అప్పగించెదరు. Not only that, in the millennium you will be rule the
10 cities, 5 cities like that. అంతేకాదు 1000 ఏళ్ల పరిపాలనలో 10 పట్టణములను 5 పట్టణముల మీద మీరు అధికారి అయి ఉండి దాన్ని ఏలుబడి చేయుదురు. Hebrews 3rd chapter 2nd verse says, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువునప్పుడు, faithful to him that appointed him. తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. God appointed you and me in this truth. దేవుడి సత్యమందు మిమ్ములను నన్ను కూడా నియమించి ఉన్నాడు. The same manner God appointed Moses upon the children of Israel. అలాగనే ఇశ్రాయేలు వారి మీద దేవుడు మోషేను నియమించి ఉన్నాడు. And Father God appointed Lord Jesus upon whole world and for us. అలాగే తండ్రి అయిన దేవుడు యేసును సర్వలోకం మీదను మన మీదను నియమించి ఉన్నాడు. That's why Hebrews 3rd chapter 6th verse 4 and 5 verse say that Moses and Lord Jesus Christ also faithful. అందుకొరకే హెబ్రీయులకు 3వ అధ్యాయము 4, 5 వాక్యములను చదివినప్పుడు మోషేను గురించి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి నమ్మకమైన వారై ఉన్నారు అని చెప్పి తెలియపరచబడి ఉన్నది. But New Testament one more word Lord added into the revelation. అయితే క్రొత్త నిబంధనలో మనం చదువుతున్నప్పుడు మరొక మాటను దేవుడు ప్రకటనలో చేర్చి ఉన్నాడు. Revelation 2nd chapter 10th verse. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యములో, Be thou faithful unto death. మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండుము. There that faithful the people only will enter into the faithful city. అటువంటి నమ్మకమైన వారు మాత్రమే నమ్మకమైనటువంటి పట్టణములోనికి వారు ప్రవేశించెదరు. We must all faithful to our God. మనమందరం కూడా మన దేవునికి నమ్మకస్తులుగా కనబడవలెను. We must faithful to the word of God. దేవుని యొక్క వాక్యములకు నమ్మకస్తులమై కనబడవలెను. We must faithful in our spiritual life. మన ఆత్మీయ జీవితమందు నమ్మకస్తులముగా కనబడటం అవసరమై ఉన్నది. Then you will enter into the city of faithful. అప్పుడే మీరు నమ్మకమైనటువంటి పట్టణములోనికి ప్రవేశించెదరు. What is the third name for the Jerusalem city? యెరూషలేము పట్టణమునకు ఇవ్వబడినటువంటి 3వ పేరు ఏమై ఉన్నది? Zechariah 8 chapter 3rd verse. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదివినప్పుడు, Zechariah 8 chapter 3rd verse says, జకర్యా 8వ అధ్యాయము 3వ వాక్యములో, city of truth. ఇక్కడ సత్యమును అనుసరించు పురము అని చెప్పబడెను. That is the dwelling place of the Lord. అది ప్రభు నివాసము చేయునటువంటి స్థలమై ఉన్నది. Dear child of God, the city called the city of the truth. ఈ పట్టణం అనున్నది సత్యమును అనుసరించినటువంటి పట్టణము, సత్యపురము అని పిలువబడుచున్నది. You know who is the king for that city? ఆ పట్టణంనకు రాజు ఎవరని మనకు తెలియనా? Our Lord మన Jesus. ప్రభువైన యేసుక్రీస్తే. He is truth. ఆయనే సత్యము. He told that I came to this world to give the witness for the truth. సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకే నేను ఇక లోకమునకు వచ్చి తిని అని చెప్పి ఆయన తెలియపరచెను. Dear child of God, you may be Christian, you may be any denomination. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు క్రైస్తవుడివై ఉండవచ్చును, ఏ సంఘమునకైనా కూడా చెందిన వారై ఉండవచ్చును. You must be faithful, otherwise you must be live with the truth only. నమ్మకముగా మీరు జీవించవలెను. మరొకటి, మీరు సత్యమును అనుసరించి జీవించవలెను. John 8 chapter 32 verse says, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యములో, if you live in the truth make you free. మీరు సత్యమును మీరు విశ్వసించి దాన్ని గ్రహించి దాని ప్రకారముగా జీవించినప్పుడు ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయును. Truth is the word of God. సత్యమనున్నది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. Truth is the Lord Jesus. సత్యమే మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. Dear child of God, you are going to live in that city of truth only. ప్రియ దేవుని బిడ్డ, ఆ సత్యపురములోనే మీరు నివాసము చేయబోచున్నారు. You have to live according the truth only. ఆ సత్యమును అనుసరించే జీవించుట ఎంతో అవసరమై ఉన్నది. Don't believe any lies. ఏ అబద్ధమును కూడా మీరు నమ్మవద్దు. Don't believe any false doctrines. ఎటువంటి దురుపదేశములను మీరు విశ్వసింపవద్దు. Don't believe any stories, created stories. ఎటువంటి కల్పన కథలను మీరు విశ్వసింపవద్దు. But only truth. అయితే సత్యము మాత్రమే. That truth is started by our Lord Jesus. ఈ సత్యమనున్నది మన ప్రభువైన యేసుక్రీస్తే ఆరంభించి ఉన్నాడు. You have to walk in that truth. ఆ సత్యమును అనుసరించి నడుచుకొనవలెను. What John says, యోహాను ఏమని చెప్పుచున్నాడు? second Ephesians of John, he told that third also, I rejoice because my children walked in the truth. యోహాను రాసిన 2వ పత్రికలోను 3వ పత్రికలోను కూడా మనం చదువుచున్నప్పుడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినినప్పుడు నేను ఎంతో సంతోషించుచున్నానని తెలియపరిచి ఉన్నాడు. Which verse? 3వ యోహాను Third 3వ వాక్యం. third Ephesians
John and 3rd verse. For I rejoiced greatly when the brethren came and testified of the truth that is in thee, even as thou walkest in the truth. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. So apostles are rejoicing because you are living the truth. మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నందున ఇక్కడ అపోస్తలులు సంతోషించుచున్నట్లుగా చదవగలుగుచున్నాము. Dear child of God, when you live in the truth, your servants of God, apostle will be rejoiced. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సత్యమును అనుసరించి మీరు జీవించినప్పుడు మీ యొక్క సేవకులు అపోస్తలులైన వారు మిమ్మల్ని గురించి సంతోషించువారై ఉందురు. I humbly request every one of you, please don't live a hypocritic life. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను చాలా దీన మనసుతో కూడా వేడుకొనుచున్నాను, ఎవ్వరు కూడా ఒక వేషధారణైనటువంటి జీవితాన్ని చేయవద్దు. Pharisees, scribes in the time of Lord Jesus Christ, they live a hypocritical life. యేసు ప్రభు ఒక దినములలో పరిసయ్యులు శాస్త్రులైన వారు ఒక వేషధారణైనటువంటి ఒక జీవితాన్ని వారు చేసిరి. Dear child of God, we should not live in the hypocritical life. దేవుని బిడ్డలారా, అటువంటి ఒక వేషధారణైన జీవితాన్ని మనము చెయ్యకూడదు. We have to live only in the truth. సత్యమును అనుసరించి మాత్రమే మనము జీవించుట అవసరమై ఉన్నది. In one word, you have to live according to the word of God. ఒకే ఒక మాటలో దేవుని యొక్క వాక్యమును అనుసరించి మనము జీవింపవలసి ఉన్నది. That is called the life of truth. అది సత్యం అనుసరించు జీవితమై ఉన్నది. They only go to that city of truth and city of Jerusalem. అట్టి వారు మాత్రమే సత్యమును అనుసరించు పురమునకు నూతన యెరూషలేములోనికి ప్రవేశించెదరు. I am very clearly, openly telling all the truths. నేను చాలా స్పష్టముగా మీ అందరి ఎదుట బాహాటముగా అనేక సత్యములను నేను ప్రకటించుచున్నాను. What is the name of the Jerusalem city? Another name. యెరూషలేము పట్టణమునకు ఇవ్వబడినటువంటి మరి యొక్క పేరు ఏమై ఉన్నది? The holy city of Jerusalem. అది యెరూషలేమైన పరిశుద్ధ పట్టణము. Revelation 21 chapter 10th verse. దాని గురించి ప్రకటన 21వ అధ్యాయము 10వ వాక్యంలో చదవగలుగుచున్నాము. And he carried me away in the spirit to a great and high mountain, and shewed me that great city, the holy Jerusalem, descending out of heaven from God. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. Holy city of Jerusalem. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. Dear child of God, sinners and wicked people, backsliders will not go to that city of holy. ప్రియ దేవుని బిడ్డలారా, పాపులైన వారు, దుష్టులు, దుర్మార్గులైన వారు ఆ పరిశుద్ధ పట్టణంలోనికి వారు ప్రవేశింపరు. ఏంటి అగే కాలుతుంది, కాలుతుంది ఇక్కడ త్వరగా. ప్లగ్ తీసేయి. అప్పటి నుంచి నేను చెప్తున్నా కదా, వాసన వస్తుంది అంతనే ఉంటుంది. కింద పట్టుకో, లేకపోతే బయటికి పో. అప్పటి నుంచి వాసన వస్తుంది. థ్యాంక్ గాడ్, దేవుడు వల్ల కాపాడి, దేవుడు ఎటువంటి అపాయం రాకుండా. సైతాన్ కోపం, సత్యం చెప్తే సైతాన్ కోపం ఎక్కడో దూరుతుంది, అది గడబడి చేస్తుంది. దేవుడు సాయం చేసినందుకే స్తోత్రం చేద్దాం. Fourth one is called the city of holy. నాలుగవదిగా పరిశుద్ధ పట్టణము అని పిలువబడుచున్నది. Holy city, it is called the holy city. అది యెరూషలేము పరిశుద్ధ పట్టణము. Revelation 20 chapter, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13 to 15. 13 నుంచి 15 వరకు. And the sea gave up the dead which were in it, and the death and hell delivered up the dead which were in them, and they were judged every man according to their works. And death and hell were cast into the lake of fire. This is the second death. And whosoever was not found written in the book of life was cast into the lake of fire. సముద్రములో తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేసెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. Revelation 21 chapter 27.
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను దానిలోనికి ప్రవేశింపడు. And they shall in no wise enter into it anything that defileth, neither whatsoever worketh abomination or maketh a lie, but they which are written in the Lamb's book of life. So, if your name will be in the book of life only, you will enter into that holy city. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు మీ యొక్క పేరు కనబడినప్పుడు మాత్రమే మీరు ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశింపగలరు. Your name must be written in the holy city. మీ యొక్క పేరు అనేది పరిశుద్ధ పట్టణంలో వ్రాయబడవలసి ఉన్నది. That is a book of life. అది ఏ జీవ గ్రంథమై ఉన్నది. In so many places, so many children of God went to heaven and hell. అనేక స్థలాల్లో దేవుని యొక్క బిడ్డలైన వారు పరవశమై పరలోకానికి నరకానికి కూడా వారు వెళ్ళి ఉన్నారు. They saw the book of life. వారు జీవ గ్రంథాన్ని చూచి ఉన్నారు. So many names are cut off in that book. అనేకమైన పేర్లు ఆ యొక్క పుస్తకములో కొట్టివేయబడినట్లుగా చూచిరి. Some names are errors, they are removed from there. కొన్ని పేర్లు అయితే తుడిచివేయబడి ఉన్నవి, అవి అక్కడి నుంచి తీసివేయబడినవి. And God warned so many people, go and tell them, otherwise I will remove that name. దేవుడైతే హెచ్చరించి ఉన్నారు, మీరు వెళ్ళి వారికి తెలియపరచండి, లేనట్లయితే వారి యొక్క పేరును నేను గ్రంథములో నుండి తీసివేతును అని తెలియపరిచిరి. Dear child of God, if your name is not written in the book of life, otherwise Lamb's book of life, you will not enter into the city of the New Jerusalem. దేవుని బిడ్డ నీ యొక్క పేరు జీవ గ్రంథమందు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడితేనే తప్ప ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణంలోనికి మీరు ప్రవేశింపలేరు. This night confirm yourself whether your name was written in the book of life or not. ఈ రాత్రి వేళ మీరు ఈ కార్యమును నిర్ధారించుకొని రుజువుపరచుకొని వెళ్ళవలసి ఉన్నది, మీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నదా లేదా అని. In Nagpur 25 people went to heaven and hell and came and told everything. నాగ్పూర్ లో ఉండినప్పుడు 25 మంది పరలోకానికి నరకానికి వారు వెళ్ళి అక్కడ వారు చూచినదంతా కూడా వారు తెలియపరిచి ఉన్నారు. Wherever I serve, some people will go to heaven and hell also. నేను ఎక్కడెలా సేవ చేయుదునో అక్కడ కొందరు పరలోకానికి నరకానికి కూడా వెళ్ళి వచ్చేదరు. In Kisra also some children went there. కీసరాలో కూడా కొంతమంది పిల్లలు ఇలాగన వారు పరవశమై వెళ్ళిరి. What I want to say, నేను ఏమని చెప్పగోరుచున్నాను అనగా, if you want to enter into that holy city, your name must be written in the book of life, otherwise Lamb's book of life. ఆ పరిశుద్ధ పట్టణమైన నూతన యెరూషలేములోనికి మీరు ప్రవేశింపవలెనంటే మీ పేరు జీవ గ్రంథమందు లేక గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడుట ఎంతో అవసరమై ఉన్నది. Revelation 27 says, ప్రకటన 21వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, whosoever doing the abominable things, whosoever doing sinful, read that word once again. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను దానిలోనికి ప్రవేశింపడు. And they shall in no wise enter into it anything that defileth, neither whatsoever worketh abomination or maketh a lie, but they which are written in the Lamb's book of life. This three group will not be entered into the city of holy. ఈ మూడు గుంపులైనటువంటి వారు ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణంలోనికి వారు ప్రవేశింపలేరు. Whosoever defileth themselves. ఎవరైతే తమను తాము అపవిత్రపరచుకొందురో. Sad to say, in Chennai convention I spoken in the Bible study. నేను ఒక దుఃఖకరమైన విషయము చెన్నై కన్వెన్షన్ లో నేను వేదపట్నంలో ఇలాగనే తెలియపరిచితిని. Two elderly person came and confessed their fault. ఇద్దరు పెద్దవారైనటువంటి వారు నా దగ్గరికి వచ్చి తాము చేసిన తప్పిదములను ఒప్పుకొని ఉన్నారు. Yes, pastor, we saw so many unwanted things, sinful things, wicked things in mobile. Hereafter we won't do that. వారు తెలియపరిచినది, అవును పాస్టర్ గారు, మేము మొబైల్లోనూ కూడా అనవసరమైన అనేకమైన కార్యములు, అపవిత్రమైనటువంటి కార్యములు, దుష్టమైన కార్యములను చూచి ఉన్నాము. ఇక మీదట మేము అలాగన చెయ్యము అని ఒప్పుకొని ఉన్నాము. Nowadays the devil is encouraging and inspiring the children of God to sin in the mobile, in the WhatsApp, YouTube, Facebook and all things.
they defile themselves, don't forget that they will not enter into the holy city of Jerusalem. మొబైల్లోను వాట్సాప్లోను యూట్యూబ్లోను కూడా ఈ దినాలలో అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యములు చూచువారుగా కనబడుచున్నారు. మీరు మరచిపోవద్దు, అట్టివారు దేవుని యొక్క పరిశుద్ధమైన పట్టణంలోనికి వారు ప్రవేశింపలేరు. I am using this small mobile only in my life. నేను నా జీవితంలో ఈ చిన్న మొబైల్ని నేను ఉపయోగించుకొనిచున్నాను. Touching phones, smartphones, all will take the children of God in the sinful defiled life. టచ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారిని అపవిత్రపరిచి పాపములకు హేతువైన జీవితంలోనికి తీసుకొని వెళ్ళిపోవును. One pastor's wife confessed before me. ఒక పాస్టర్ గారి భార్య నా ఇంతకు వచ్చి ఒప్పుకోలు చేసిరి. She spoken that pastor 15 days I saw the wicked things in the mobile, WhatsApp, YouTube. వాట్సాప్లో యూట్యూబ్లో కూడా 15 దినాలుగా నేను దుర్మార్గమైన కార్యములను అపవిత్రమైన కార్యములను చూచి ఉన్నాను అని చెప్పి ఒప్పుకొనిరి. And she told Lord spoken very clearly, stop it. అందు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు, వీటన్నిటిని కూడా నువ్వు నిలిపివేయాలి అని చెప్పిరని. Tonight I am openly telling, please don't use any WhatsApp and YouTube for the wicked things and defile your life. Your place will not be New Jerusalem city. ఈ దినమందు నేను బహిరంగముగా మీ అందరి ఎదుట కూడా తెలియపరచుచున్నాను, వాట్సాప్లోను యూట్యూబ్లోను కూడా మీరు దుర్మార్గమైనటువంటి కార్యములను అపవిత్రపరచుకున్నటువంటి కార్యములను ఉపయోగించవద్దు. అలాగున మీరు చేసినట్లయితే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మీరు ప్రవేశించరు. You are the temple of God. నీవు దేవుని యొక్క ఆలయము అని చెప్పి పిలువబడుచున్నావు. That temple is a holy. ఆ ఆలయము పరిశుద్ధమై ఉన్నది. If we live a holy life only, we will enter into the city of holy. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం చేసినప్పుడే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మనం ప్రవేశింపగలము. Today onwards you stop it and escape from the hell. ఈ దినమే వాటిని మీరు నిలిపివేయండి, నరకాగ్ని నుండి మిమ్మల్ని తప్పించుకొనుటగా Who చేయండి. went to hell, they saw in the gate of the hell. ఎవరైతే నరకానికి వెళ్ళి ఉన్నారో నరకం యొక్క ద్వారం యొక్క వారు ఇలాగున చూచిరి. TV, WhatsApp, YouTube, Facebook, all the things in the near door, they are entering into that. టీవీ, వాట్సాప్, యూట్యూబ్ అని చెప్పి ఫేస్బుక్ అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఎవరైతే వాటిని తప్పుగా ఉపయోగించి ఉన్నారో వారందరూ కూడా దానిలోనికి ప్రవేశించుచున్నారు. Dear children of God, you may be pastor, you may be believer, you may be anyone. Please stop it, otherwise your life will be spoiled by the devil. కాబట్టి మీరు ఒక పాస్టర్ అయి ఉండవచ్చును, లేక ఒక విశ్వాసిగా మీరు కనబడవచ్చును. మరెవరైనా సరే ఇట్టి కార్యములను మీరు చేయవారైనట్లయితే దయచేసి వాటన్నిటిని కూడా నిలిపివేయండి. లేనట్లయితే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మీరు ప్రవేశింపలేరు. Secondly, abominable things who are doing it, they will not enter to the city of holy. రెండవదిగా ఎవరైతే నిషిద్ధమైనటువంటి కార్యములను చేయవారుగా కనబడుచున్నారో అట్టివారు పరిశుద్ధ పట్టణంలోనికి వారు ప్రవేశింపలేరు. Abominable things means drinking, otherwise drinking alcohol, and abominable things means doing sin with another person which is not related to them. హేయమైనటువంటి నిషిద్ధమైన కార్యములను చేసినప్పుడు చేయుటాన్ని మనం చెప్పినప్పుడు ఎవరైతే తమ కానిటువంటి వ్యక్తితో కూడా ఇటువంటి కార్యములను జరిగించేవారుగా కనబడుచున్నారో అట్టివే హేయమైనటువంటి కార్యములు అని పిలువబడుచున్నవి. Brothers should not be sin with any another lady except a wife. కాబట్టి సహోదరులైనటువంటి వారు తమ భార్యతో కాకుండా మరి ఏ స్త్రీతో కూడా హేయమైనటువంటి కార్యములను చేయకూడదు. Women also not do any sin against the brothers which is not belong to them. అలాగే స్త్రీలైనటువంటి వారు కూడా తమకు చెందినటువంటి సహోదరులతో కూడా ఎటువంటి పాపమైనటువంటి కార్యములను హేయమైన కార్యములను చేయరాదు. One family came from in Chennai. ఒక కుటుంబం వారు చెన్నైలో నా దగ్గరికి వచ్చిరి. Near to పాస్టర్ దగ్గరికి వచ్చిరి. and confessed them. వాటిని ఒప్పుకోలు చేసిరి. We are live together in one house. ఒకే ఇంటిలో మేము ఇద్దరం కూడా మేము నివసించుచున్నాము. But my wife having the 4 boyfriends, I have the 4 girlfriends. అయితే నాకు నా భార్యకు 4 అబ్బాయిలతో కూడా స్నేహం ఉన్నది, నాకైతే 4 అమ్మాయిలతో కూడా స్నేహం ఉన్నది అని తెలియపరిచిరి. Now mobile making so many friends in their life. ఇప్పుడు మొబైల్ ద్వారానే వారి జీవితంలో అనేక మంది స్నేహితులను కలుగజేసుకొనుచున్నారు. Wife is in the house. భార్య ఇంటిలో కనబడుచున్నది. In the
office another person, ఆఫీస్ లో మరొకరితో కూడా ఉన్నారు, from neighbor another person, పొరుగు వారితో కూడా మరొకరిని ఉంచుకొనుచున్నారు, some relatives another person. బంధువుల్లో కూడా మరొకరు కలిగి ఉన్నారు. Because mobile is there, going on talking day and night. Dear child of God, that is abominable things in the sight of God. మొబైల్ చేతిలో ఉన్నది కనుక రాత్రి పగలు కూడా మాట్లాడుచూనే ఉన్నారు. అట్టి కార్యములు దేవుని యొక్క దృష్టికి పాపమై ఉన్నది, హేయమైన కార్యములు అని పిలువబడుచున్నది. That abominable people will not enter into the city of holy. అటువంటి హేయమైనటువంటి నిషిద్ధమైన కార్యములు చేయవారు పరిశుద్ధ పట్టణంలోనికి వారు ప్రవేశింపలేరు. I am openly telling, because you should not go to the hellfire. ఇవన్నీ కూడా నేను బాహాటముగా బహిరంగముగానే తెలియపరచుచున్నాను, ఎందుకనగా మీరెవ్వరు కూడా నరకాగ్నికి వెళ్ళకూడదని. Thirdly, should not lie anything in your life. మూడవదిగా మీ జీవితమందు ఏ విషయంలో అబద్ధం ఆడకూడదు, Should not make the lie. అబద్ధమును మీరు కలిగించకూడదు. Some people will create the lies and make the story also. కొంతమంది అబద్ధములు వారు సృష్టించి కథలను కూడా కట్టువారై ఉన్నారు. Before the marriage, they will tell so many lies. వివాహమునకు ముందుగా వారు అనేకమైన అబద్ధములను చెప్పుదురు. In business, so many lies. అలాగే వ్యాపారంలో కూడా అనేక అబద్ధములను చెప్పుదురు. So many wives lying to husband lying to the wife. అనేక మంది భార్యలు తమ భర్తలతో కూడా అబద్ధమాడుచున్నారు, అలాగే భర్తలు కూడా తమ భార్యలతో అబద్ధమాడుచున్నారు. Even Pentecostal people also lying to escape from the situation. అలాగే పెంతెకోస్తు వారు కూడా ఆయా సందర్భముల నుండి తప్పించుకోవాలి అని చెప్పి అబద్ధమాడువారుగా కనబడుచున్నారు. All the liars will go to the hellfire. అబద్ధికులందరూ కూడా నరకాగ్నిలోనికి పడిపోవుదురు. These three group of the people will not enter the holy city of Jerusalem. ఈ మూడు గుంపులైనటువంటి జనుల వారు పరిశుద్ధమైన పట్టణమైన నూతన యెరూషలేములోనికి వారు ప్రవేశింపరు. Check our lives and sanctify our life and deliver from that situation. కావున మన జీవితములను పరిశీలించుకొని మన జీవితమును సరిదిద్దుకొని అటువంటి పరిస్థితి నుంచి మనం విడుదల పొందుకొనదం కాక. What is the name given to the Jerusalem, fifth name? ఐదవదిగా యెరూషలేము పట్టణమునకు ఇవ్వబడిన ఐదవ పేరు ఏమై ఉన్నది? Jeremiah 3rd chapter 17th verse. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యము. Jerusalem is the throne of the Lord. యెరూషలేము అని చెప్పినప్పుడు అది దేవుని యొక్క సింహాసనము అని పిలువబడుచున్నది. When you read the Revelation 2nd chapter 19 and 21, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19, 21 వాక్యములను చదివినప్పుడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. I know thy works and charity and service and faith and thy patience and thy works, and the last to be more than the first. dear children of God, we have to go to the throne of God, that is called the Jerusalem. మనము దేవుని యొక్క సింహాసనం యొద్దకు మనం చేరవలసినది అదే యెరూషలేము అని పిలువబడుచున్నది. God knows all our works. దేవునికి మన క్రియలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. Whatever we do, God knows that. మనం ఏమి చేయుచున్నామో అదంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. That's why we have to live in the truth only. కావున మనము సత్యమును అనుసరించే మనము జీవింపవలెను. We have to live like a Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వలెనే మనం జీవింపవలెను. Then only Lord will take us and sit upon the throne of God. అప్పుడే దేవుడు మనను కొనిపోయి సింహాసనం మీద దేవుడు ఆసీనులగునట్లుగా చేయును. That's why if you want to go to the holy city, ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మీరు వెళ్ళగోరినట్లయితే you need the Holy Spirit in your life. మీ జీవితమందు మీకు పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. That is a priest of the Melchizedek. అది మల్కీసెదెక్ అన్నటువంటి యాజకుడై ఉన్నాడు. You need the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది మీకు ఎంతో అవసరమై ఉన్నది. Then God will take you to the city of the holy. దాన్ని బట్టి దేవుడు పరిశుద్ధ పట్టణంలోనికి మిమ్మల్ని తీసుకొని పోవుదురు. God wants to take you to the holy city. దేవుడు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోగొరుచున్నాడు. Dear child of God, who will go to that city of God? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఆ యొక్క దేవుని పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళెదరు? Otherwise, who will rapture in the coming of the Lord? లేనట్లయితే ప్రభు యొక్క రాకడలో ఎవరు కొనిపోబడుదురు? Who will rapture in the coming of the Lord? Only will enter into the city of Jerusalem. ఎవరైతే ప్రభు రాకడలో కొనిపోబడుదురో వారు మాత్రమే నూతన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించెదరు. The time of the Antichrist, left behind church will persecuted. They will not enter into the New Jerusalem city. అంత్యక్రీస్తు కాలమందు చేయి విడవబడినటువంటి సంఘమునకు అనేకమైనటువంటి హింసలు కలుగును. అట్టివారు నూతన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశింపలేరు. That's why we have to go
and rapture in the time of the coming of the Lord. కావున మనము ప్రభు యొక్క రాకడ యందు కొనిపోబడుట మనకు అత్యవసరమై ఉన్నది. When you read the First Timothy 2nd chapter 2nd verse, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, For kings and for all that are in authority, that we may lead a quiet and peaceable life in all godliness and honesty. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. 2 Timothy 3rd chapter 5th verse. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వాక్యము, Having a form of godliness, but denying the power thereof, for such turn away. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపిన వారనే యుందురు, ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. Titus 1st chapter 1st verse. తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యము, దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును, Paul, a servant of God and an apostle of Jesus Christ, according to the faith of God's elect and the acknowledging of the truth which is after godliness. Holiness. Now, if you rapture in the coming of the Lord, ప్రభు యొక్క రాకడలో మీరు కొనిపోబడినట్లయితే we need a godliness, godly life every day. ప్రతి దినము కూడా మనకు ఒక దైవ భక్తి గల జీవితం అనేది అవసరమై ఉన్నది. Not hypocritical life. వేషధారణైనటువంటి జీవితం కాదు, For not namesake Christians, నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉండుట కాదు. we need a godly life. ఒక దైవ భక్తి గల జీవితము చేయుట మనకు అవసరమై ఉన్నది. They only rapture in the coming of the అట్టి Lord. వారు మాత్రమే ప్రభు యొక్క రాకడలో వారు కొనిపోబడుదురు. What is the second one? రెండవది ఏమై ఉన్నది? Psalms 42 1 and 2. 42వ కీర్తన మొదటి 2 వాక్యములు. Read that word. As the hart panteth after the water brooks, so panteth my soul after thee, O God. My soul thirsteth for God, for the living God. When shall I come up appear before God? దుప్ప నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. King David having the desire, psalmist says that, Lord, I want to come and stand before you. దావీదు రాజునకు ఈ వాంఛ ఉన్నది. ఆయన చెప్పుచున్నది, నేను వచ్చి నీ సన్నిధిని నీ ఎదుట నేను కనబడవలెను అని తెలియపరచుచున్నాడు. David says that you go to church and give the tithe and be a member and do the good works in the church and come back, but you should not live a thirst of the coming of the Lord. సాతాను ఇలాగున చెప్పువాడై ఉన్నాడు, నువ్వు సంఘమునకు వెళ్ళుము, దశంభాగములను నువ్వు చెల్లించుము, మంచి సత్క్రియలను చెయ్యుము, అయితే నువ్వు దైవభక్తి గల జీవితాన్ని నువ్వు చేయవద్దు అని చెప్పి తెలియపరచువాడై ఉన్నాడు. ఇటువంటి వాంఛ, ఈ దప్పిక నీలో ఉండకూడదని అటువంటి విధముగా తెలియపరచుచున్నాడు. So many workers and believers, they have no thirst to stand before God and get ready for the coming of the Lord. అనేక మంది క్రైస్తవులకు విశ్వాసులకు దేవుని ఎదుట నిలవబడవలని అటువంటి వాంఛ, అటువంటి దాహం అనేది వారిలో లేకుండానే కనబడుచున్నది. They have to desire to live on the earth so many years, 80, 90 like that. ఈ భూమి మీద వారు అనేక సంవత్సరములు 80, 90 సంవత్సరాలుగా జీవించాలని మాత్రమే వారు కోరుకొనుచున్నారు. But Bible says, అయితే బైబిల్ చెప్పుచున్నది, as the heart panteth after the water brooks, so panteth my soul after thee. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని తెలియపరచుచున్నాడు. Dear child of God, you must have the thirst about the living God every day. దేవుని బిడ్డ ప్రతి దినము కూడా జీవము గల దేవుని గురించినటువంటి ఆ యొక్క దాహము, తృష్ణ అవసరమై ఉన్నది. We have no permanent place on this earth. మనకి భూమి మీద శాశ్వతమైన నివాసము మనకు లేదు. We have to go to the city which is going to come. ఇక రాబోనటువంటి పట్టణమునకే మనం వెళ్ళబోచున్నాము. That's why every day you must have the desire to see the face of the Lord. కావున ప్రతి దినము కూడా దేవుని యొక్క ముఖమును చూడవలెను అని వాంఛ మీలో కనబడుట అవసరమై ఉన్నది. Every day we must say that, Lord, help me to prepare to see you. ప్రతి దినము కూడా మనము ప్రార్థించవలసినది, ప్రభువా నిన్ను చూచుటకై నన్ను సిద్ధపరచు
మహిమపరచండి. 24 hours our heart must be panted for the Lord. 24 గంటల సమయం కూడా మన యొక్క హృదయం అనేది దేవుని కొరకు తృష్ణ కొనుచు కనబడుట అవసరమై ఉన్నది. Every time we must desire to wait upon the Lord to see the Lord. ప్రభువును చూడవల్లని మనం ప్రతి సందర్భంలో కూడా దేవుని కొరకు కనిపెట్టినట్లుగా అటువంటి ఆశపడినటువంటి జీవితము మనకు అవసరము. But devil is not allowing you to have this thirst to see the face of God. అయితే దేవుని ముఖమును చూచినటువంటి దాహము నీలో కలుగుటకై సాతాను ఏమాత్రం కూడా విడిచిపెట్టుటలేదు. That's why you have to vigilant and sober and very careful to get ready for the coming of the Lord. కావున ప్రభు యొక్క రాకడను సిద్ధపడినట్లుగా ఎంతో మెలకువ కలిగి స్వస్థ బుద్ధి కలిగి సిద్ధపడుట మీకు అవసరము. What is the second one? రెండో విషయము, Who will rapture the coming of the ప్రభు Lord? రాకడను ఎవరు కొనిపోబడుదురు? Psalms 27 chapter 4th verse. 27వ కీర్తన 4వ వాక్యమును మనం చదువునప్పుడు, Read that verse. One thing have I desired of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in his temple. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. This is a desire of the psalmist. ఇదే కీర్తనకర్తకు ఉన్నటువంటి ఒక వాంఛ ఉన్నది. Psalms 23:6 also we are reading. 23వ కీర్తన 6వ వాక్యంలో కూడా మనం చదవగలుగుచున్నాము. Every day I want to live in the house of God. నేను నా బ్రతుకు దినములన్నీ కూడా దేవుని యొక్క మందిరములోనే నేను నివసింపగోరుచున్నాను. Not only like that, I want to see the beauty of the Lord. అంతేకాదు నేను దేవుని యొక్క ప్రసన్నత లేక సౌందర్యమును నేను చూడగోరుచున్నాను. I want to see the glory of God. దేవుని యొక్క మహిమను నేను చూడగోరుచున్నాను. Because this is not permanent place for you and me. ఎందుకనగా ఇది నీకు నాకు కూడా ఒక శాశ్వతమైనటువంటి నివాసము కాదు. But we have to desire to see. The psalmist having that desire. అయితే మనం అలాగూ చూడాలని ఒక వాంఛ మనం కలిగి ఉండాలి. కీర్తనకర్త ఇటు వాంఛ కలిగి ఉన్నాడు. That's why we must also that desire to see the glory of God and dwell in the house of God forever. అలాగే మనము దేవుని యొక్క మహిమను చూచి దేవుని యొక్క మందిరములో మనము నిత్యము కూడా నివాసము చేయవలనని వాంఛ కలిగి ఉండవలెను. What is the third thing? మూడవ కార్యము ఏమై ఉన్నది? 1 John 3rd chapter 3rd verse. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం చదువునప్పుడు, Read the 1 John 3rd chapter 1 to 3. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3వ వాక్యం వరకు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఏ హేతు చేత లోకము మనలను ఎరుగుదు, ఏలి అనగా అది ఆయనను ఎరుగులేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. Behold, what manner of love the Father has bestowed upon us, that we should be called the sons of God. Therefore the world knoweth us not, because it knew him not. Beloved, now are we the sons of God, and it doth not yet appear what we shall be, but we know that we shall appear, and we shall be like him, for we shall see him as he is. And every man that hath this hope in him purifieth himself, even as he is pure. These 3 verses you have to keep in your heart, in your mind. ఈ 3 వాక్యములను కూడా మీ హృదయమందును మీ యొక్క మనస్సులో కూడా మీరు పదిలపరచుకొనుట అవసరము. We need the hope of the coming of the Lord. ప్రభు యొక్క రాకడ యొక్క నిరీక్షణ మనకు అవసరమై ఉన్నది. That one day I will go and see the Lord. ఒక దినమున నేను నా ప్రభువైన యేసును నేను చూచెదను. One day I am going to see face to face. ఒక దినాన ముఖాముఖిగా నేను ప్రభువును చూచెదను. But St. John says that definitely we are going to see the face of the Lord. అయితే ప్రభు ఇక్కడ యోహాను చెప్పుచున్నప్పుడు మనము నిశ్చయముగా ప్రభు ముఖమును మనం చూచెదము అని తెలియపరచుచున్నాడు. That day we will see, oh, our Lord face is my face is our Lord face. ఆ దినమందు మనం ఇలాగూ చెప్పుదుము, నా ప్రభు యొక్క ముఖమే నా ముఖమై ఉన్నది, నా ముఖము నా ప్రభు యొక్క ముఖమై ఉన్నదని. 2 Corinthians 3rd chapter 18th verse says, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, by the anointing of the Holy Spirit you will transform in the image of the Lord. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా ప్రభు ఆత్మ ద్వారా ఆ పోలికగానే మనం మార్చబడుచున్నాము. Colossians 1st chapter 27th verse says, కొలస్సీలకు మొదటి అధ్యాయము 27వ వాక్యాన్ని చదివినప్పుడు, along this hope we need the faith also. ఈ యొక్క నిరీక్షణతో కూడా మనకు విశ్వాసం కూడా అవసరమై ఉన్నది. That one day we will caught up in the coming of the Lord. ఒకానొక దినమందు మనం ప్రభు రాకడలో
the faith, we need the hope of the coming of the Lord. ప్రభు రాకడ గురించిన విశ్వాసము, రాకడ గురించిన నిరీక్షణ మనకు అవసరమై ఉన్నది. They only caught up in the coming of the Lord. అట్టి వారు మాత్రమే ప్రభు యొక్క రాకడలో వారు కొనిపోబడుదురు. What is the fourth one? నాలుగో కార్యము, Fifth one. Philippians 3rd chapter, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10th verse, 13th verse, 14th verse says, 10, 13, 14 వాక్యములను మనం చదివినప్పుడు, by any means he will attain unto the resurrection of the dead. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. Read the Revelation 20 chapter 6th verse. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. Blessed and holy is he that hath part in the first resurrection. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. For this we should endure trials, problems, blame and sufferings. దీని కొరకై మనము అనేకమైనటువంటి శోధనలను, సమస్యలను, నిందలను, అవమానములను కూడా మనము సహింపవలసి ఉన్నది. If you want to attain the first resurrection, call the coming of the Lord. మొదటి పునరుద్ధానమైనటువంటి ప్రభు యొక్క రాకడలో మనం పాలు పొందవలెనంటే, For few days you have to endure the sufferings. కొన్ని దినాలుగా మీరు శ్రమలను అనుభవింపవలసి For ఉన్నది. few days you have to face the trials. కొన్ని దినములు మీరు ఆ యొక్క శోధనలను ఎదుర్కొనవలసి ఉన్నది. For few days only you have to face the problems and blames and accusations. కొన్ని దినాలకే మీరు ఆ సమస్యలను, ఆ నిందలను, ఆ నేరారోపణలను మీరు భరింపవలసి ఉన్నది. That's why St. Paul suffered a lot more than all the people. అందుకొరకే పరిశుద్ధ పౌలు అందరికంటే కూడా ఎక్కువగా ఆ యొక్క శ్రమలను అనుభవించి ఉన్నాడు. That's why he says in Philippians 3rd chapter 8th verse, అందుకొరకే ఫిలిప్పీలకు 3వ అధ్యాయము 8వ వాక్యం అందు చెప్పుచున్నప్పుడు, for this world I count a dung in my life. దీని కొరకైనా జీవితమందు సమస్తమును కూడా పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పాను. This world is just like a dung. ఈ లోకం అనేది నాకు పెంటతో సమానముగా ఉన్నది. Our holy city Jerusalem is an eternity city. We have to go there. మన యొక్క నూతన యెరూషలేమైనటువంటి ఆ పరిశుద్ధ పట్టణమే నిత్యమైన పట్టణముగా కనబడుచున్నది. అక్కడికి మనం వెళ్ళి చేరవలసి ఉన్నది. What is the last one? చివరిగా ఏమై ఉన్నది? 2 Peter 3rd chapter 11th verse. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యమునందు, Holy conversation and godliness is required to be caught up in the coming of the Lord. ప్రభు యొక్క రాకడలో మనం కొనిపోబట్టుకు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనయు దైవ భక్తియు మనకు అవసరమై ఉన్నది. Every time our conversation, our life must be holy before our God. అలాగే ప్రతి దినము కూడా మన ప్రవర్తన లేక సంభాషణ దేవుని ఎదుట పరిశుద్ధమైన ప్రవర్తనగా కనబడుట అవసరమై ఉన్నది. We should not speak evil against our leaders, మన యొక్క నాయకులైన వారికి విరోధముగా మనము కీడుగా మాట్లాడకూడదు. but living the doctrine of the truth and doctrine of the godliness. అయితే మనము సత్యం యొక్క ఉపదేశము, దైవభక్తి యొక్క ఉపదేశమును బయలుపరచువారమై ఉండవలెను. Godliness life will help you to pray before God. ఈ దైవభక్తి గల జీవితం అనేది దేవుని ఎదుట మీరు ప్రార్థించినట్లుగా మీకు సహాయము చేయును. Dear child of God, Jerusalem city is preparing for your sake and my sake. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణం అనేది మీ కొరకును నా కొరకును అది సిద్ధపరచబడుచున్నది. But in that Jerusalem we can see the power of healing also. ఆ యెరూషలేములో మనము స్వస్థపరచినటువంటి శక్తిని కూడా చూడగలుగుచున్నాము. Ezekiel 47 chapter 12th verse. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వాక్యము. Revelation 22 chapter 2nd verse. ప్రకటన 22వ అధ్యాయము 2వ వాక్యము. In the midst of the street of it, and of either side of the river, was there the tree of life, which bare 12 manner of fruits, and yielded her fruit every month, and the leaves of the tree were for the healing of the nations. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నదీ తీర పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. So Ezekiel 47:12 says it is called the English, it is called the medicine. యెహెజ్కేలు 47వ అధ్యాయంలో మనం చదువుచుండినప్పుడు అది ఔషధము అని చెప్పబడుచున్నది. Medicine, that is English very clearly says. Read English. And by the river upon the bank thereof, on the side and on that side,
shall grow all trees for meat, whose leaves shall not fade, neither shall the fruit thereof be consumed. It shall bring forth new fruit according to his months, because their waters they issued out of the sanctuary, and the fruit thereof shall be for meat, and the leaf thereof for medicine. Medicine, it is very clearly mentioned. ఔషధము లేక అది మందుగా వినియోగించునని స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. In Jerusalem there is a tree of the life. యెరూషలేములో జీవజలముల యొక్క వృక్షం అనేది కనబడుచున్నది. There is a river also. అక్కడ ఒక నది కూడా పారుచున్నది. The leaves will heal the people. ఆ ఆకులు జనులను స్వస్థపరచును. Not only that, it is called the medicine. అంతేకాదు అది ఔషధము లేక అది మందుగా ఉపయోగింపబడుచున్నది. For the children of God, Jerusalem city, it is called good health and strength also. యెరూషలేము పట్టణం అనేది దేవుని యొక్క బిడ్డలకు అది మంచి ఆరోగ్యము మంచి బలమును ఇచ్చినదిగా కనబడుచున్నది. There should not any sickness and weakness and sorrow anything in Jerusalem city. యెరూషలేము పట్టణంలో వ్యాధి కానీ బలహీనత కానీ దుఃఖము కానీ మరి ఏది అక్కడ కనబడదు. But everything is a joy and good health and strength. అయితే సమస్తం కూడా సంతోషము మంచి ఆరోగ్యము మంచి బలముగా కనబడుచున్నది. How many children want to go to that city of Jerusalem? ఎంతమంది దేవుని బిడ్డలు ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశింపగోరుచున్నారు? A child of God, you lift up your hands, let the heavenly Father Jesus see your hands. దేవుని బిడ్డ నీవు చేతులను పైకెత్తు, పరలోకపు తండ్రి నీ యొక్క చేతిని చూడనిమ్ము. Lord is seeing from heaven. పరలోకములో నుండి దేవుడు చూచుచున్నాడు. Lord, I want to go to that city. ప్రభువా నేను ఆ పట్టణంలోనికి ప్రవేశింపగోరుచున్నాను. Lord Jesus walked in that city literally. అక్షరముగా ప్రభు యేసుక్రీస్తు ఈ పట్టణంలో సంచరించి ఉన్నాడు. But now he is preparing that city for your sake and my sake. ఇప్పుడైతే నీ కొరకును నా కొరకును దేవుడు ఆ పట్టణాన్ని సిద్ధపరచుచున్నాడు. All stand up మనమందరం లేచి నిలబడదాము. and surrender our life in the hands of మన God. జీవితాన్ని దేవుని యొక్క చేతికి మనం సమర్పించదము. Lord, I want to that city. ప్రభువా ఆ పట్టణము నాకు కావలెను. Abraham, Isaac and Jacob saw that city from far away. అబ్రహాము ఇస్సాకు యాకోబులైన వారు దూరము నుండి ఆ పట్టణమును వారు చూచిరి. They have desired to go that city. ఆ పట్టణంలోనికి వెళ్ళాలని వారు వాంఛించిరి. But they never enter into that city. అయితే వారు ఎన్నడూ దానిలోనికి ప్రవేశించలేదు. But their generation, you and I, అయితే వారి యొక్క తరము వారైన మీరు నేను we are that family of that generation. మనమే ఆ తరములోనికి చెందిన కుటుంబమై ఉన్నాము. Through the Jesus Christ, we are going to enter into that city. యేసు ప్రభు ద్వారా ఆ పట్టణంలోనికి మనం ప్రవేశింపబోచున్నాము. Then only you can see that city and enjoy that city eternity to eternity. అప్పుడే నువ్వు ఆ పట్టణము చూచి దాని యందు సంతోషించి నిత్యము కూడా దాని యందు నువ్వు ఆనందించు వాడవైందువు. Lord Jesus moving in our midst. ప్రభువైన యేసు మన మధ్యలో సంచరించున్నాడు. He is a founder and builder of that city. ఆ పట్టణమునకు శిల్పియు నిర్మాణకుడు మన ప్రభువైన యేసయ్య ఉన్నాడు. He is seeing your heart desire. ఆయన నీ హృదయ వాంఛను చూస్తున్నాడు. If you have that thirst and desire, definitely God will take you. నీకు అటువంటి ఒక ఆశయు వాంఛయు ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు ఆ పట్టణములోనికి నిన్ను చేర్చును. Today you take a right decision before God. ఈ దినమందు దేవుని ఎదుట ఒక సరైన తీర్మానం చేయుము. Lord, thank you for this truth and doctrine which you spoken tonight. ప్రభువా ఈ రాత్రి వేళ నువ్వు మాట్లాడిన సత్యం కొరకు ఉపదేశం కొరకు నీకెంతో కృతజ్ఞతలు. We don't know about this truth. మాకు ఈ సత్యం గురించి మాకు తెలియలేదు. But today you spoken that. ఈ దినమందు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. Through thy servant you reveal the truth. ఈ సేవకుని ద్వారా ఈ సత్యమును బయలుపరిచి ఉన్నావు. That is called the truth of the called the city of the righteous. అదే నీతిగల పట్టణము అని పిలువబడుచున్నది. That is called the city of the faithful. అదే నమ్మకమైన పట్టణము అని పిలువబడుచున్నది. That is the city of the truth. అదే సత్యమును అనుసరించు పురము అని పిలువబడుచున్నది. That is called the city of the holy. అదే పరిశుద్ధ పట్టణము అని పిలువబడుచున్నది. That is the throne of God. అదే దేవుని యొక్క సింహాసనమై ఉన్నది. Lord want to take you to that city. ఆ పట్టణమునకు ఎవరు మనం తీసుకొని వెళ్ళలేరు. That's why Lord Jesus died for your sake and my sake. అందుకొరకే మీ కొరకును నా కొరకును యేసు మరణించి ఉన్నాడు. Tonight shed your tears. ఈ రాత్రి వేళ కన్నీరు విడిచెదము. Lord, take me that city. ప్రభువా పట్టణానికి నన్ను తీసుకొని వెళ్ళుము. Lord, sanctify me, O ప్రభువా God. నన్ను పరిశుద్ధపరచండి. Lord, make me holy. నన్ను పరిశుద్ధముగా మార్చండి. Forgive
forgive all my sins. నా పాపములను క్షమించండి. Lord, forgive my sins. నా పాపములను క్షమించండి. And sanctify my life. నా జీవితాన్ని పరిశుద్ధపరచండి. Make my life as a righteous life. నా జీవితమును నీతిగల జీవితముగా మార్చండి. Make my life as a faithful life. నా జీవితమును నమ్మకమైన జీవితముగా మార్చండి. Make my life a peaceful life. నా జీవితమును సమాధానకరముగా మీరు మార్చండి. Make me life of the holy. పరిశుద్ధమైన జీవితముగా నన్ను మార్చండి. If you ask tonight, God will touch you and give you the grace. ఈ రాత్రి వేళ అడిగినట్లయితే ప్రభు నిన్ను ముట్టి తన కృపను అనుగ్రహించును. Oh, Lord will touch you and anoint you. ప్రభు నిన్ను ముట్టి నిన్ను అభిషేకించును. You are my child. Lord says you are my child. దేవుడు నీతో నీవు నా బిడ్డవు అని చెప్పెదరు. I will give you the grace. నేను కృప ఇచ్చెదను. I will give the anointing. నా అభిషేకము నీకు ఇచ్చెదను. And I will make you as worthy for that city of ఆ Jerusalem. నూతన యెరూషలేము పట్టణమునకు నేను యోగ్యునిగా నేను మార్చెదను. Surrender your life. నీ జీవితాన్ని సమర్పించుము. Surrender your life. నీ జీవితాన్ని సమర్పించండి. Lord is moving in our midst. ప్రభు మన మధ్యలో సంచరించున్నాడు. He is touching you. ఆయన నిన్ను ముట్టుచున్నాడు. Lord Jesus touching you. ఆయన యేసు నిన్ను ముట్టుచున్నాడు. Lord delivering you from all the problems. నీ సమస్యల్లో నుండి నిన్ను విడుదల చేయుచున్నాడు. Lord delivering from all your bondage. నీ బంధకముల నుండి ప్రభు నిన్ను విడిపించుచున్నాడు. They will deceive you not to prepare for the coming of the Lord. ప్రభు యొక్క రాకడలో నువ్వు కొనిపోబడినట్లుగా సాతాను నిన్ను మోసగించెను. Tonight surrender your life for the coming of the Lord. ఈ రాత్రి వేళ ప్రభు రాకడకై నీ జీవితాన్ని సమర్పించుము. Lord is moving in our midst. ప్రభు మన మధ్యలో సంచరించున్నాడు. He is seeing your heart. ఆయన నీ హృదయాన్ని చూచుచున్నాడు. He is hearing your words. నీ మాటలను వినుచున్నాడు. He wants to touch you. ఆయన నిన్ను ముట్టుకోరుచున్నాడు. And he wants to deliver from all your problems. నీ సమస్యలన్నిటిలో నుండి విడుదల చేయగోరుచున్నాడు. He wants to bless you tonight. ఈ రాత్రి వేళ నిన్ను ఆశీర్వదించగోరుచున్నాడు. Through the word he wants to bless you. వాక్యము ద్వారా నిన్ను ఆశీర్వదించగోరుచున్నాడు. Surrender your life. నీ జీవితాన్ని సమర్పించుము. Confess your life. నీ జీవితాన్ని ఒప్పుకోలు చేయము. Desire about the coming of the Lord. ఎవరాకడ గురించి నువ్వు వాంఛించుము. Desire about the city of God. దేవుని పట్టణాన్ని నువ్వు వాంఛించుము. Amen, 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 amen. While you are asking, the power of God will come upon you. నువ్వు అడుగుచుండగానే దేవుని యొక్క శక్తి ఇదిగో నీ మీద